హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే కుక్కట్పల్లిలో ఉన్న డాక్టర్ యశస్విని డెంటల్ కేర్లో ఉన్నాము. డెంటల్ ప్రాబ్లమ్స్లో కూడా అనేక సందేహాలతో బాధపడుతున్నారు. మీ సందేహాలన్నింటినీ ఈరోజు తొలగించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ యశస్విని డెంటల్ సర్జన్. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా మేడం, ఫైన్ మేడం. యాక్చువల్లీ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఎక్కువ చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరికి పుప్పు అనేది వస్తుంది. సో కొంతమంది డాక్టర్స్ని చూపించిన తర్వాత ఈ పుచ్చిపన్ను ఏమైతే ఉంటుందో దానికి సిమెంట్ ఫిల్లింగ్ చేస్తే మంచిదంటారు. మరి ఇంకొంతమంది రూట్ ఫిల్లింగ్ చేస్తే మంచిదంటారు. అంటే ఏ సందర్భాల్లో ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే మంచిదంటారు మేడం? సో ఈ పుచ్చిపళ్ళు అనేవి మనకి చాలా కామన్ మ్మ్. అయిపోయినాయమ్మా ఈ మధ్య కాలంలో. ఎందుకు అంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ అవును. బాగా కూడా రిఫైన్డ్ ఫుడ్స్ తినటం ఎక్కువ అలవాటు అయిపోయింది. అంటే పిండి పదార్థాలు ఎక్కువగా తింటున్నాం ఈ మధ్య. మన డైట్లో ఫైబ్రస్ ఫుడ్ తినట్లేదు. అండ్ పిండి పదార్థంతో పాటు షుగర్ కాంటెంట్ కూడా మన మ్మ్. డైట్లో ఎక్కువ అయిపోయింది. దీనివల్ల ఎక్కువగా మనకి పుచ్చిపళ్ళు వస్తూ ఉన్నాయన్నమాట. ఈ పిండి పదార్థాలు ఏం చేస్తుంది, పాచి కింద ఫామ్ అయిపోతుంది. షుగర్స్ వల్ల బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఈ రెండు కలిసి ఎనామిల్, డెంటిన్, పల్ప్ ఈ భాగాన్ని ఎఫెక్ట్ చేసినప్పుడు పుచ్చిపళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. Okay. సో ఇందులో మనకి ఏ స్టేజ్, ఏ ఏరియా ఆఫ్ ద టీత్కి పుచ్చు వచ్చింది అనే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. Okay. పంటిలో మూడు చెప్పుకోగల భాగాలు ఏంటంటే మూడు ఉంటాయమ్మా: ఎనామిల్, డెంటిన్, పల్ప్. Okay. పైన మీకు కనపడే దాంట్లో ఎనామిల్, డెంటిన్, పల్ప్ ఉంటుంది. కింద సిమెంటమ్, రూట్స్ కి వచ్చేసి సిమెంటమ్ అవి ఉంటాయి. Okay. సో ఎనామిల్ అనేది బాడీలో ద స్ట్రాంగెస్ట్ పార్ట్. ఈవెన్ ఎముక కన్నా ఎనామిల్ చాలా స్ట్రాంగ్. తర్వాత డెంటిన్ అనేది ఎనామిల్ కింద ఉంటుంది, లైట్ గా ఎల్లో షేడ్ లో ఉంటుంది. ఈ రెండు ఎముకలాంటి భాగాలు కాబట్టి మనకి పుచ్చు ఎఫెక్ట్ అయినప్పుడు కొంచెం కొంచెంగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒకేసారి డ్యామేజ్ అవటం జరగదు. సో ఇలాంటి కండిషన్స్లో ఎనామిల్లో కానీ డెంటిన్లో కానీ మనకి పుచ్చు ఉన్నప్పుడు మనం ఫిల్లింగ్స్కి ప్రిఫర్ చేయొచ్చు. Okay. ఎప్పుడైతే మనం ఫిల్లింగ్స్ చేసుకున్నామో అవి నార్మల్ పన్నులాగా స్ట్రెంత్ అన్నీ వస్తుంది. ఎనామిల్ కండిషన్లో అంటే ఇనీషియల్ క్యావిటీస్, పిట్ అండ్ ఫిషర్ సీలియన్స్, ఆ కండిషన్స్లో మనం ఎనామిల్లోనే ఉన్నప్పుడు పుచ్చును ఐడెంటిఫై చేసుకుంటే నార్మల్ టీత్ దగ్గర దాకా మనం ఆ స్ట్రెంత్ కానీ ఆ వర్కబిలిటీకి కానీ తీసుకెళ్ళగలుగుతాం. సిమెంటేషన్ చేసుకుంటాం. అందులో జిఐసి సిమెంట్స్ ఉంటాయి, కాంపోజిట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్. Okay. అదే డెంటిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా పేషెంట్స్ కొంతమందికి మైల్డ్ సెన్సిటివిటీ చూడడము, మరి ఏదైనా ఫుడ్ దానికి తగిలినప్పుడు జిమ్మని లాగడం ఇలాంటివి చూస్తారు. ఎనామిల్లో కూర్చున్నప్పుడు పేషెంట్కి ఎటువంటిది తెలియదు. ఆ కండిషన్ ఓన్లీ డాక్టర్ కన్సల్టేషన్లో చూసి కనిపెడతారు తప్ప Okay. పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. అంటే క్లీన్గా మనం చూడ్డానికి తెలుస్తుంది తప్ప Okay. ఎటువంటి ఇబ్బందులు సిమ్టమ్స్ కానీ ఉండవు. ఆ స్టేజ్లో మనం అనలైజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. Okay. డెంటిన్లోకి వెళ్ళినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు కొంతమందికి సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవుతారు. అలాంటి పరిస్థితిలో కూడా మనం సిమెంట్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. Okay. అక్కడ కూడా సిమెంట్ చేసామనుకోండి చాలా మటుకు నార్మల్ స్ట్రెంత్ అది వస్తుంది. మనం వాడిన సిమెంట్ క్వాలిటీ స్ట్రెంత్ మీద కూడా డిపెండ్ అవుతుంది. Okay. అండ్ ఆ క్యావిటీ పొజిషన్ అంటే ఆ కేరీస్ ఏ పొజిషన్లో పంటిలో ఏ భాగంలో ఎఫెక్ట్ అయిందనే దాని మీద కూడా సిమెంట్ ఎన్ని రోజులు నిలబడుతుంది ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఒక ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వాలంటే చాలా రకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన ఏదో డాక్టర్ ఒక్కరి మీద కానీ ఆ సిమెంట్ మీద కానీ ఆ పంటి మీద కానీ డిపెండ్ అవుతుంది. అన్నీ డాక్టర్ ఎఫిషియన్సీ బాగుండాలి, సిమెంట్ క్వాలిటీ బాగుండాలి, ఆ పంటి పొజిషన్లో ఎక్కడ క్యావిటీ ఉంది అనేది, ఆ పండు నోట్లో ఏ పొజిషన్లో ఉంది అనే దాని మీద కూడా మనం సిమెంట్ ఎన్ని రోజులు నిలబడుతుంది, రోజులు నిలబడుతుందా, నెలలు నిలబడుతుందా, సంవత్సరాలు నిలబడుతుందా అనేది చెప్పగలుగుతాం అన్నమాట. సో ఈ ఎనామిల్ డెంటిన్ కండిషన్స్లో ఎప్పుడైతే పుచ్చు కానీ అరుగుదల కానీ ఈవెన్ అరుగుదల కూడా ఉంటే మనం సిమెంట్ ఫిల్లింగ్తో సాల్వ్ చేసుకొని నార్మల్ టూత్ స్ట్రెంత్ తీసుకురాగలుగుతాం. ఎప్పుడైతే ఈ పుచ్చు కానీ అరుగుదల కానీ డెంటిన్ చివర్లోకి ఆర్ పల్ప్, అంటే పల్ప్ అనేది పంటిలో సాఫ్ట్ స్ట్రక్చర్ ఏంటి, బ్లడ్ వెసల్, బ్లడ్ సప్లై కానీ నర్వ్ సప్లై కానీ పంటికి ఇచ్చేది పల్ప్ అన్నమాట, నరం. సో ఆ పల్ప్కి దగ్గరలో కానీ పల్ప్ లోపలికి కానీ పుచ్చు ఎంటర్ అయినప్పుడు ఎనామిల్ డెంటిన్ లాగా కొంచెం కొంచెం పాడవదన్నమాట. ఒకేసారి పల్ప్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఈ పల్ప్ డ్యామేజ్ అయ్యి డెడ్ అయిపోయిన పల్ప్ ఏం చేస్తుంది, చీమి కింద ఫామ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ పుచ్చు కానీ అరుగుదల కానీ నరం దాకా వెళ్ళిందో ఇమీడియట్గా పేషెంట్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు.
సో అంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండలేరు ఆ పరిస్థితుల్లో. సో కంటిన్యూస్ పెయిన్ వస్తుంటుంది అండ్ పడుకున్న కండిషన్స్లో అంటే లైయింగ్ డౌన్ పొజిషన్లో కూడా పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. రాత్రిపూట్లు ఎక్కువ నొప్పి చూస్తారు. సో ఇలాంటి కండిషన్స్లో మనం సిమెంట్ పెట్టడానికి కుదరదు. ఈ కండిషన్స్లో మనం ఖచ్చితంగా రూట్ కెనాల్ చేసుకొని అదే దంతాలు అయితే క్యాప్కి వెళ్ళాలి, ముందు పళ్ళకైతే క్యాప్ అవసరం ఉండదు. ఆ కండిషన్ బట్టి పంటి ఎనాటమీ బట్టి మన క్యాప్కి వెళ్ళాలా లేదా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. దంతాలకైతే మటుకు ఖచ్చితంగా రూట్ కెనాల్ చేసుకున్నప్పుడు క్యాప్కి వెళ్ళాలి, ఎందుకంటే రూట్ కెనాల్ చేసిన పన్ను కొంచెం డమ్మీ అయ్యి వీక్ అవుతుంది కాబట్టి. మన నార్మల్ ఎఫిషియన్సీలో నవలాలి అంటే క్యాప్ కంపల్సరీ. సో ఇలాగ ఈ కండిషన్స్లో రూట్ కెనాల్స్ చేసుకోవాలి. ఏదైనా నరం ఇన్వాల్వ్ అయినప్పుడు రూట్ కెనాల్స్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనకి ఎనామెల్ డెంటిన్లో ఉన్నప్పుడు సిమెంట్ ఫిల్లింగ్స్ చేసుకోవాలి. అండ్ కొంతమంది అంటుంటారు కదా మేడం, ఈ పైన టీత్ ఉంటుంది కదా, దానికి ఏమైనా పుప్పని గట్లా అయిందనుకో, అది తీసినప్పుడు ఐకి ప్రాబ్లం అవుతుంది అంటారా? అది అంతా ఒక అపోహమ్మ. ఐకి ఏం ప్రాబ్లం అవ్వదు, అటువంటి ప్రాబ్లం ఏముండదు. ఒకవేళ అదే గనుక నిజమైతే ప్రతి డెంటల్ క్లినిక్ పక్కన ఒక కంటి డాక్టర్ ఉండేవారు, కంటి డాక్టర్ పక్కనే డెంటల్ క్లినిక్. సో ఇప్పుడు మీకు ఇది ఒక జస్ట్ ఫర్ అ లాజిక్ చెప్తున్నాను. సో మనకి ఏంటి అంటే ప్రతి పంటికి నర్వ్ సప్లై వేరు వేరు ఉంటుంది. పైన దవడకి నర్వ్ సప్లై వేరు, కింద దవడకి నర్వ్ సప్లై వేరు, రైట్ సైడ్ సప్లై వేరు, లెఫ్ట్ సైడ్ సప్లై వేరు. సో మనం ఒక పన్నుకి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ పంటికి మాత్రమే నర్వ్ సప్లై బ్లాక్ చేస్తాం, మత్తిస్తాం. సో అన్ని ఒక పన్నుకి ట్రీట్మెంట్ చేస్తే అన్ని పళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వవు. అలాంటిది ఇవి వచ్చేసి మనకి కంటికి సంబంధించిన నర్వ్ ఏంటంటే ఆప్టిక్ నర్వ్. సో ఆప్టిక్ నర్వ్, ఈ మ్యాక్సిలరీ ఆర్ మ్యాండిబులర్ నర్వ్ ఒకే చోట నుంచి కూడా రావు బ్రెయిన్ లోంచి. సో అటువంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇది ఒక అపోహ. జనరల్ గా ఎందుకు వచ్చింది అంటే ఈ జనరేషన్ లో మనకు ఒక పాస్ట్ ఒక 30-40 ఇయర్స్ నుంచి డెంటల్ అవేర్నెస్ పెరిగింది. అదే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ 60s వాళ్ళకి వచ్చేవి కావు, ప్రాబ్లమ్స్ కూడా వచ్చేవి కావు, వాళ్ళ హ్యాబిట్స్ బాగుండేవి కాబట్టి. సో ఆఫ్టర్ 60s వాళ్ళు పంటి ట్రీట్మెంట్కి వెళ్ళేవారు. అదే టైంలో మనకి కంటి సమస్యలు కూడా వచ్చేవి కాబట్టి ఐ థింక్ దే కార్లేటెడ్ లైక్ దాట్. కానీ అనటామికల్ గా కూడా అండ్ సైంటిఫికల్ గా కూడా పంటికి కంటికి ఎటువంటి రిలేషన్ లేదు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ.